లంచాలు తీసుకునుడు మా జన్మ హక్కు అనుకుంటారో లేకుంటే లంచం తీసుకోకుంటే మా చేతులకు చిటచిట పెట్టినట్టు అవుతుందని అనుకుంటారో ఏందో తెలియదు కానీ ఏసీబీ అధికారులు దినం ఎంతమంది అవినీతి జలగలను దొరకబట్టినా మాకు అయ్యేదేమున్నదని వాళ్ళ చేతి వాటాను చూయిస్తూనే ఉంటారు. అగో అసొంటో ఇద్దరు మహానుభావులను మన జోర్దార్లకు పట్టుకొచ్చినాం. మరిగ మీరు కూడా చూసి ఏమంటారో అనుండ్రి. ఇగో ఈడ అమాయకంగా కానొస్తున్న సారు వారిని చూస్తున్న రానుల్లా ఆ ఇద్దరు మహానుభావులల్లా ఈయన గారు కూడా ఒగలన్నట్టు. ఈ సార్ పేరు నాగేందరు, కరెంటు డిపార్ట్మెంట్ లా లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఇక ఈయన గారు ఎలుగబెట్టిన ఘనకార్యం ఏందయ్యా అంటే నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం మాచినోనిపల్లి ఊళ్ళుండే రాజు అనే రైతన్న పొలంలో బోర్ వేసుకున్నాడట. ఇక కరెంట్ కనెక్షన్ కోసానికి 4 డీడీలు కూడా కట్టిండట. కానీ లైన్ మెన్ సార్ మాత్రం ట్రాన్స్ఫార్మర్ కావాలంటే 20,000 రూపాయలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిండట. ఇక రైతన్న గన్ని పైసలు నేను ఇచ్చుకోలేనని చెప్తే బేరం 15,000 రూపాయలకు దిగింది. కాకుంటే ఆ రైతన్నకు మాత్రం ఉత్త పుణ్యానికి 15,000 రూపాయలు ఇచ్చుడు ఇష్టం లేక సీదా పోయి ఏసీబీ అధికారులను కలిసిండు. ఇంకేమున్నది, లైన్ మెన్ సారు ఆ 15,000 రూపాయలు తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇటువంటి అవినీతి అధికారుల ముచ్చట్ల మీద ఏసీబీ డిఎస్పీ బాలకృష్ణ సారు ఏమన్నాడో ఇనుండ్రో పారి. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ వాట్సాప్ నంబర్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ట్విట్టర్, ఫేస్బుక్లో ఫిర్యాదు చేసినట్లయితే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విన్నారు కదా, సర్కారు ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే రూపాయి కూడా ఇయ్యకుండ్రి, సీదా మీ పలక పొందీసి ఏసీబీ అధికారులకు ఫోన్ కొట్టుండ్రి, సరేనా? ఇక ఇది ఇట్లుంటే గిది చూడుండ్రి. వీళ్ళని చూస్తుంటే అమాయకులకు బ్రాండ్ అంబాసిడర్ల లెక్కనే కానొస్తున్నారు కదా. చూడడానికి అమాయకుల లెక్కనే ఉన్నారు గాని వీళ్ళు అవినీతి చేసుట్ల మాత్రం మహా ముదుర్లు. సిరిసిల్ల మున్సిపాలిటీలున్న చిన్న బోనాల కాడ 3 ఎకరాల భూమిని సర్వే చేసి రిపోర్ట్ ఇయ్యాలని ఓ రైతన్న అడిగితే సర్వేయర్ వేణుగోపాల్ సారు 30,000 రూపాయల లంచం డిమాండ్ చేసిండట. ముందుగానే 10,000 రూపాయలు తీసుకున్నాడట. ఇక సర్వే రిపోర్ట్ ఇచ్చేటప్పుడు 20,000 రూపాయలు సర్వే అసిస్టెంట్ సూర్యవంశి తీసుకుంటుంటే సిరిసిల్ల తహసీల్దార్ ఆఫీస్ లా ఏసీబీ అధికారులు దొరకబట్టిండు రెడ్ హ్యాండ్. వీళ్ళిద్దరూ నిన్న ఒక ల్యాండ్ సర్వే చేసి దాన్ని రిపోర్ట్ ఇవ్వడానికి టోటల్ 30,000 డిమాండ్ చేశారు. 30,000 డిమాండ్ చేసి కంప్లైంట్ దగ్గర నుంచి నిన్న సర్వే చేసి 10,000 రూపీస్ క్యాష్ రివార్డ్గా తీసుకున్నారు. అండ్ ఈరోజు సర్టిఫికేట్ దాన్ని సర్వే రిపోర్ట్ ఇవ్వడం కోసము 20,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. టోటల్ 30,000కి 20,000 యాక్సెప్ట్ చేస్తూ వీళ్ళు పట్టుబడ్డారు. సర్వేయర్ గారు తీసుకోలేదు చేతోటి, వాళ్ళ అసిస్టెంట్ని తీసుకోమంటే రైట్ హ్యాండ్ తోటి అబ్బాయి తీసుకొని పాకెట్లో పెట్టుకున్నాడు. రైట్ పాకెట్లో రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఈ సూర్యవంశీ అనే అబ్బాయి దగ్గర అసిస్టెంట్ దగ్గర నుంచి వచ్చాయి. ఈ సూర్యవంశీ ప్రైవేట్ అసిస్టెంట్ అండి ఇతనికి. పాపం ఆ నిజాయితీ గల అధికారి లంచం తీసుకున్నాడు నేరమని లంచాలు తీసుకునేటందుకు ప్రైవేట్ గా అసిస్టెంట్ ను కూడా పెట్టుకున్నాడంటే అవినీతి సొమ్ము మీద ఎంత శ్రద్ధ ఉన్నదో అర్థం చేసుకోండిగా. నెల నెల జీతాలు తీసుకున్నాడు, ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ల పేరు మీద జీతాలు పెంచాలని ఆందోళన చేసుడు మీద ఉన్న శ్రద్ధ సర్కారిచ్చే జీతం తీసుకొని న్యాయంగా పనిచేయాలని మాత్రం కొంతమందికి లేదు. ఒదిక్కు ఏసీబీ అధికారులు దినం ఇట్లా లంచగొండోలను పట్టుకుంటూనే ఉన్నా సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా కూడా పేదల దగ్గర నుంచి పైసలు వసూలు చేస్తున్నారు కొందరు అవినీతికి మరిగిన సర్కారు ఉద్యోగులు. అసొంటోళ్ళు ఎన్నడు మారుతారో ఏందో పోండ్రిగా.